హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది దొండకాయతోటండి శనగపప్పు కూర. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి పెళ్ళిళ్ళు, పాతకాలంలో పెళ్ళిళ్ళు వాటిలో పెట్టేవారు ఎక్కువ. ఇది ముందుగా దొండకాయలని ఇలా సన్నగా కోసుకొని, అలాగే శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. దొండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు కోసుకొని ఇందులోనే కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ముక్కల్లోనే వేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసుకోండి. పప్పుని ముక్కలు వేరు అని పెట్టుకున్నాక, అంటే దొండకాయలు ఉడికేటప్పుడు మనం నీళ్ళు ఎక్కువ వేయకూడదు. నీళ్ళు వేయకూడదు, ఆ తడితో ఉడికిపోతాయి. ఉప్పు వేస్తాం కదా, ఆ తడితో ఉడికిపోతాయి. ఉడికిన వాటిని ఇలా తాలింపు పెట్టుకోండి. మినపప్పు, జీలకర్ర వేసుకొని, చూసారా శనగపప్పు ఎలా ఉడికిందో, మెత్తగా ఉడికిందో లేదు చూసుకోండి. మరి మెత్తగా వద్దు, మనం అలాగే తాలింపుకి జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా పసుపు, ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, దాంట్లో మనకి కావాలంటే పచ్చిమిరపకాయలు కారం వేసుకోండి. వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకొని అందులోనే ఈ ముక్కలు కూడా వేసుకొని కలపండి. ఒకసారి వేయక అందులోనే మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని ఇలాగా ఒకసారి ఉడకనివ్వండి, కలిపేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా అందులో వేసుకోండి. వేసుకున్నాక దించేటప్పుడు వేగాక ఒకసారి దించేటప్పుడు మనం ఈ కొబ్బరికూర వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత కొబ్బరికూర వేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటే తింటారు, కొంతమంది తక్కువ వేసుకుంటే తింటారండి. కొబ్బరికూర మరీ ఎక్కువ తింటారు. అంటే మీకు ఎంత టేస్ట్ అయినా కొబ్బరికూర దొండకాయ కూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఇది పాతకాలం వంటండి. ఇప్పుడు చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు అంతేనండి. బాయ్, థ్యాంక్ యూ.